క్విక్గానే నేను ఎక్కువ సమయం తీసుకోను. మొదటి నుంచి కూడా 2014లో ఇక్కడ రాజధాని ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నేను హైదరాబాద్లో సెస్ అని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని ఒక ప్రముఖ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా ఉంటూ ఆ రోజు మేము మా మధ్య వచ్చినటువంటి చర్చల ప్రకారం నాది అర్బన్ ఏరియా సిటీస్ నా రీసెర్చ్ ఫీల్డ్ కూడా. నాది రాజంపేట, ఇప్పుడు అన్నమయ్య జిల్లా, పాత కడప జిల్లాలో రాజంపేట దగ్గర ఒక పల్లె. గత 5-6 సంవత్సరాలుగా నేను పల్లెలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఆ రోజు మాకున్న అభిప్రాయం ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద రాజధాని అంటూ ప్లాన్ చేయడం భావ్యం కాదు అనేది కొంతమంది మాకు వచ్చిన అభిప్రాయం, నాకు కలిగినటువంటి అభిప్రాయం కూడా. విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి దగ్గర, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక చిన్న రాజధాని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకదాన్ని నిర్మించుకొని ఒక 12-15 సిటీస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ నుంచి కడప, కర్నూలు వరకు, నెల్లూరు వరకు ఈ సిటీస్ మీద ఫోకస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తే ఒక 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ చాలా పైకెడుతుంది. ఇప్పుడు పెట్టేటువంటి ఈ 1000 కోట్లని ఈ విభిన్న ప్రాంతాల మీద పెట్టాలి అనేది ఆ రోజు మాకు కలిగినటువంటి అభిప్రాయం. ఈ రోజు కూడా వ్యక్తిగతంగా నేను ఆ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. ఆ అభిప్రాయం రావడానికి మరొకటి కారణం ఏంటంటే మన విభజిత ఆంధ్రప్రదేశ్కి పక్కన ఆనుకునే 3 మహానగరాలు ఉన్నాయి: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ప్రతి ఒక్కటి దాదాపు 1 కోటి జనాభా దగ్గర ఉన్నటువంటి పెద్ద నగరాలు. ఆ నగరాలను దాటి ఆ తలదన్ని నగరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మిస్తాను ఎవరన్నా కానీ అది ప్రజలను మోసం చేయడానికే అనేది నేను వ్యక్తిగత స్థాయిలో ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. ఇక్కడ ఇంకా ఎవరికైనా భ్రమలుంటే హార్డ్ పాపులేషన్ డేటాను దగ్గర పెట్టుకుని నేను చెప్పగలను. గతంలో విజయవాడలో మాట్లాడినప్పుడు బాబురావు గారు వాళ్ళు పిలిచినప్పుడు నేను చాలా వివరంగా పాపులేషన్ గ్రోత్ స్టాటిస్టిక్స్, అర్బనైజేషన్ స్టాటిస్టిక్స్ మొత్తం ఇచ్చి చెప్పాను. ఈ రోజు కూడా దయచేసి ఎవరికైనా ఆ భ్రమలు ఉంటే, అమరావతికి పెద్ద ఎత్తున తిరుపతిరావు గారు చెప్పినట్టు 2 లక్షల కుటుంబాలు వస్తే కానీ ఒక సిటీ ఒక రూపం రాదు. అలా లక్షల కుటుంబాలు వలసలు వచ్చి అమరావతిలో ఉపాధి ఉంటేనే ఫస్ట్ వస్తారు, తర్వాత మిగిలినటైనా వస్తాయి. అలాంటి అవకాశం లేదు. అలాంటి భ్రమలు ఎవరున్నా ఇప్పటికీ ఉంటే దయచేసి రియాలిటీకి రండి. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో కేరళ, తమిళనాడు తర్వాత జనాభా పెరిగేటువంటి తీరు వేగంగా తగ్గిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పాపులేషన్ గ్రోత్ రేట్ కేరళ, తమిళనాడు తర్వాత చాలా వేగంగా పాపులేషన్ గ్రోత్ తగ్గిపోతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇంకా వేగంగా పాపులేషన్ గ్రోత్ పడిపోయింది. మనకు 2021లో జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పుడు వచ్చి అవి నేను 2011 వరకు ఉన్న డేటా చెప్తున్నాను. ఆ తర్వాత జనాభా లెక్కలు బయటకు వస్తే మనకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ఇక్కడ వాళ్ళు కాబట్టి గుర్తుపెట్టుకోండి. 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు లోక్సభ నియోజకవర్గాలు, తెనాలి లోక్సభ మాయమైపోయింది. మన పక్కన ఊరే కదా తెనాలి, సిఆర్డే ప్రాంతంలోదే కదా. మరి లోక్సభ ఏమైంది? జనాభా లేరు. సో నేను ఒక పెద్ద యూనిట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమైంది అంటే హైదరాబాద్లో జనాభా పెరిగింది. మల్కాజ్గిరి అనే ఒక కొత్త లోక్సభ నియోజకవర్గం హైదరాబాద్లో వచ్చింది. అంతకుముందు లేదు. రేవంత్ రెడ్డి దానికి ఫస్ట్ ఎంపీ అనుకుంటాను. ఒక్క హైదరాబాద్లోనే 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ పెరిగినాయి. ఈరోజు జిహెచ్ఎంసీలో 24 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు పాపులేషన్ ట్రెండ్ తగ్గేది, పెరిగే ఎంతమంది మన వరకు చాలా ఎక్కువ సార్లు మాట్లాడితే ఈ మధ్యలో మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని కనండి అని దీని మీద గతంలో కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఎక్కువ మాట్లాడడంలే. ఎంతమంది మన ఫ్యామిలీస్ మన చుట్టుపక్కల చూడండి, కొత్త దంపతులు పిల్లలే వద్దనుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు, లేదంటే మ్యాక్సిమం ఒక చైల్డ్. సో జనాభా ఇష్టం వచ్చినట్టు పెరిగే అవకాశం లేదు. ఒకవేళ మైగ్రేషన్ ఉపాధి కోసం జరిగేది, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీల కోసం హైదరాబాద్, బెంగళూరు, అమెరికా చెప్తున్నాను, వాళ్ళందరూ వదిలేసి పరిగెత్తుకుంటూ అమరావతికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని కమిట్మెంట్స్తో సెటిల్ అయిపోయి ఉంటారు. ఊరికే ఇక్కడ మనకు ఐటీ టవర్ కడుతూనే పరిగెత్తుకుంటూ జాబ్స్ వదిలేసి రారు. ఐటీ సెక్టర్లోనే ఉద్యోగాలు పోతున్నాయి. ఏఐ గురించి వీళ్ళే మాట్లాడుతున్నారు కదా, క్వాంటమ్ వ్యాలీ, ఏఐ అని. ఏఐ అంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి అని అర్థం. సింపుల్గా పేరు పెద్దగా ప్రచారం చేసుకున్నా ఏఐ అంటే ఉన్న ఐటీ ఉద్యోగాలు పోయేది, తగ్గించేది. 10 మంది ఐటీ వాళ్ళు చేసేది ఒక్కటి చేస్తున్నది. తర్వాత మిషనే చేసిన ఒకటి కూడా
పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించి లక్షల సంఖ్యలో జనాభా పెరుగుతారనేది సిఆర్డిఏ చెప్తున్నటువంటి ఒక పచ్చి అబద్ధం. నేను గతంలో సిఆర్డిఏ చెప్పిన పాపులేషన్ గ్రోత్ మొత్తం రాజధాని ప్రాంతానికి సంబంధించి విశ్లేషించాను కాబట్టి చెప్తున్నా. అది ఒకటి. ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా ఈరోజు భూమి గురించి చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్ అనేది ఒక పెద్ద మెగాసిటీ ఉంది కాబట్టి దానికి ఔటర్ రింగ్ రోడ్. మెగాసిటీ లేని చోట ఔటర్ రింగ్ రోడ్డు కాదు, రోడ్డు కోసం రోడ్డు కాదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద కాంట్రాక్ట్లు, పెద్ద ప్రాజెక్టులు అంటే పెద్ద కాంట్రాక్ట్లు, వేల కోట్ల రూపాయల డబ్బులు ఎవరికి దక్కేది వాళ్ళకి దక్కుతుంది. మరి రోడ్డు అవసరం కదా అని ఒక పెద్ద మాయాజాలం మీడియా ద్వారా సృష్టించి రైతుల్ని నిస్సహాయాలు చేసి ముందు భూములు తీసేసుకోవడం, ఇది ప్రక్రియ జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల తర్వాత ఔటర్ రింగ్ రోడ్ని ప్లాన్ చేసుకోవచ్చు, 20 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ట్రాఫిక్ బ్లాక్స్ ఉంటే, రోడ్ బ్లాక్స్ ఉంటే, ఆ బాటిల్ నెక్స్ ఉంటే అక్కడ కొన్ని ఫ్లైఓవర్స్తోనో కొన్ని బైపాస్ రోడ్స్తోనో పని జరిగిపోతుంది. కానీ పెద్దవి కావాలి. అది నేను ఈ ల్యాండ్ పూలింగ్ దానికి వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్ గురించి గతంలో నేను చాలా వివరంగా మాట్లాడినాను. ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో మనకు 6 ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో మిగిలిన రాష్ట్రాలు ఎన్నున్నాయని చూడలేదు కానీ చాలా రాష్ట్రాల్లో లేవు. మీరు విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి, కడప, కర్నూలు, ఇన్ని ఎయిర్పోర్ట్స్. తెలంగాణకు ఒకటే ఎయిర్పోర్ట్. ఇక్కడ విశాఖపట్నంలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. రాయలసీమ ప్రాంత ప్రజలు, నెల్లూరు ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడ వెళ్తారు? చెన్నై, బెంగళూరు. కర్నూలు జిల్లా వాళ్ళు హైదరాబాద్. మీరు ఎన్ని పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టినా వాళ్ళు అటే వెళ్తారు, ఎందుకంటే దగ్గరలో ఉంది. ప్రాక్సిమిటీ చూసుకుంటాడు. ఎయిర్పోర్ట్ నాకు దగ్గర, ఫ్లైట్ ఎక్కడానికి అనేది చూస్తారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్. మరి ఇక్కడ 5,000 ఎకరాలు. చెన్నై ఎయిర్పోర్ట్ 1,300 ఎకరాల్లో ఉంది. చెన్నై ఎయిర్పోర్ట్ కంటే పెద్ద ఎయిర్పోర్ట్ కావాలన్నా ఇక్కడ. కానీ గన్నవరం ఎయిర్పోర్ట్లో రద్దీ తిరిగిపోయిందా? ఇంకా 10 ఏళ్లలో అది తట్టుకోలేదు ఈ రద్దీని, ప్యాసింజర్స్ రద్దీని అనే పరిస్థితి ఉందా? ఏదైనా ఒక స్టడీ జరిగిందా? గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంక 10 ఏళ్ళకి మించి ఈ రద్దీని తట్టుకోలేదు, అదనంగా ఎక్స్పాండ్ కాకపోతే ఉందా? లేదు, అలాంటి స్టడీ ఏమీ లేదు. కానీ 5,000 ఎకరాలు తీసి పెట్టుకోవాలి చేతిలో. నేను పార్టీ పాలిటిక్స్ మాట్లాడలేదు. తిరుపతిరావు గారు ఉన్నట్టు మన పార్టీకి అతీతంగా మాట్లాడినా కానీ ప్రతి రాజకీయ నిర్ణయం వెనుక ఆర్థిక ఉద్దేశం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎవ్రీ పొలిటికల్ డెసిషన్ హ్యాస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ బిహైండ్ ఇట్. పార్టీ ఏది, పార్టీ ఓట్లు గిట్లు, నేను దాంట్లోకి వెళ్ళను, అది మనకు తెలిసిందే. బట్ బిహైండ్ ఎవ్రీ జియో ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఫర్ ల్యాండ్ దర్ ఇస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ బిహైండ్ ఇట్. అది గుర్తుపెట్టుకొని మీ నిర్ణయాలు తీసుకుంటే చాలు. ఇక్కడ లాస్ట్లో ఈ ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులకు చేసినటువంటి ప్రామిస్లే నా దృష్టిలో ఒక పెద్ద మోసం. 11 సంవత్సరాల తర్వాత ఈరోజు తిరుపతిరావు గారు అంత బహిరంగ అనలేకపోయినా నేను అనగలుగుతున్నా, ఎందుకంటే బయట నుంచి వచ్చినాను కాబట్టి. పర్సనల్గా మాట్లాడితే మోసపోయినామనే రైతులు చాలామంది కనిపిస్తారు. ఇక్కడ మొదటి దశలో భూ కమతాల సైజు డేటా చూస్తే నలిగిపోయి ఆర్థికంగా చితికిపోయిన రైతులు ఎవరు ఈరోజు ఈ 29 గ్రామాల్లో అంటే 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళు పూలింగ్కి ఏమి ఇస్తారు, అమ్ముకొని ఎక్కడికి వెళ్తారు, ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఎక్కడా ఈ నిర్ణయాల్లో వాళ్ళ ప్రస్తావనే ఉండదు. 2 ఎకరాల కంటే తక్కువ భూకమతాలు ఉన్న వాళ్ళ శాతం 71%. 29 గ్రామాల్లో వాళ్ళు ఎక్కడే కనపడరు. మనం ఊళ్ళో పోతే కనపడడం వేరు, ఈ నిర్ణయాలలో ఈ చర్చల్లో వాళ్ళు ఎక్కడా కనపడరు. తీవ్రంగా కుటుంబాలు చితికిపోయిన వాళ్ళు ఆర్థికంగా ఈ 71%. మరి వీళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, అదే పరిస్థితి. ఇప్పుడు ఈ 16,000 20,000 ఎకరాలకు అయితే జియో ఇచ్చినారో అక్కడ ఇలాంటి డేటా ఇవ్వమని చెప్పండి ప్రభుత్వాన్ని. ఆ రోజుల్లో జర్నలిస్ట్ ఫ్రెండ్స్ సంపాదించారు దీన్ని సిఆర్డీఏ నుంచి. ఈరోజు ప్రభుత్వాన్ని భూకమతాల సైజ్ ఎంత ఉంది? ఈ 16,000 ఎకరాలు 7 గ్రామాల్లో తీసుకునే దాంట్లో ఎన్ని ఎకరాల భూకమతాల సైజు అని ప్రభుత్వం బయట పెట్టాలి. అది పెట్టకపోతే మనకు తెలియదు. అది ఒకటి. సరే, అబద్ధాలు మోసాల దగ్గరికి వచ్చినప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ జనవరి 1, 2015లో వచ్చిన ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ జియోలో కానీ ఒకటేమో భూములు తీసుకుంటే రైతులు ఏమేమి చేయాలో అన్నీ ఉంటాయి అందులో. అంటే రైతు నుంచి భూమిని లాక్కోవడానికి కావాల్సిన నిబంధనలు అన్నీ ఉంటాయి, అవన్నీ ప్రభుత్వం అమలు చేస్తుంది.
మరి ప్రభుత్వం వైపు నుంచి బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి కదా. నేను 2 చదివి వినిపిస్తాను, నాకంటే మీకే బాగా తెలుసు ఎంత మేరకు అమలైంది అనేది. జియో 11/2015 ల్యాండ్ పూలింగ్ రూల్స్లో